వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్థానిక పౌరు ప్రక్రియ వేగవంతం. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల యొక్క పదవి కాలం 2024 జనవరి 31తో ముగించింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలననే కొనసాగుతుంది. అంటే సంవత్సరం అయితే కంప్లీట్ అయిపోయింది. దాదాపు 6 నెలల నుంచి తెలంగాణలోని రాష్ట్ర ప్రజలు సర్పంచ్ ఎలక్షన్ల గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అంటే, మనకు బీసీ జనాభా లెక్కలు తేలిన తర్వాత ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు ఉండవచ్చని భావిస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 2nd వీక్లో ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తం 1 మంత్లోనే కంప్లీట్ అయ్యేటట్టు ఎన్నికల కమిషన్ ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంది. ఎన్నికల కమిషన్ ఫైనల్ ఓటర్ జాబితా రిలీజ్ చేసింది. పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకుంది. ప్రింటింగ్ పేపర్లు అంటే బ్యాలెట్ పేపర్లు కూడా సిద్ధం చేసుకుంది. గ్రామ పంచాయతీలోని సర్పంచ్గా నిలబడే అభ్యర్థులకు వచ్చేసి 30 గుర్తులను ఇవ్వడం జరుగుతుంది. వార్డు నెంబర్లకు 20 గుర్తులను ఇవ్వడం జరుగుతుంది. వార్డు సభ్యులకేమో తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ని ఇస్తారు. సర్పంచ్లకేమో పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ని ఇస్తారు. సర్పంచ్ల ఎన్నికల గుర్తుల్లో ఏంటివంటే, సర్పంచులు నిలబడే అభ్యర్థులకు వచ్చే గుర్తులు ఉంగరం, కత్తెర, ఫుట్బాల్ బ్యాట్, బ్యాట్స్మెన్, స్టాంప్, లేడీస్ పర్స్, టీవీ రిమోట్, ఈ విధంగా మొత్తం 30 గుర్తులు అయితే వాళ్లకు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకు వార్డ్ నెంబర్లకు ఏమేమి గుర్తులు ఇస్తారు అంటే, పొయ్యి, స్టూల్, బీర్వా, గ్యాస్ సిలిండర్, గౌన్, ఈల, కుండ, ఈ విధంగా 20 గుర్తులను అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ పోలింగ్ కేంద్రాలను చూసుకుంటే 650 మందికి ఒక రూము, ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. 650 మంది కంటే ఎక్కువ ఉంటే 2 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఓన్లీ నోటిఫికేషన్ రావడమే ఆలస్యం. ఎన్నికల కమిషన్ పూర్తి ఏర్పాట్లు అయితే చేసుకుంది. మనకు నోటిఫికేషన్ వచ్చిన నెల రోజులు అంటే ఫిబ్రవరి 2nd వీక్లో వస్తే మార్చి 2nd వీక్ వరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే విధంగా ఏర్పాట్లు అయితే చేసుకుంది. అయితే ఇప్పుడు ఏంటి అంటే, మనకు రిజర్వేషన్ల ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల వారీగా అమల్లో ఉన్న రిజర్వేషన్ల వివరాలను జిల్లా అధికారుల నుంచి సేకరించి ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీ వార్డుల వారీగా విభజించి అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను కూడా ప్రకటించింది. అంటే ఇప్పుడు ఏ రిజర్వేషన్ ఏ ఊర్లలో జరుగుతుంది అనేది ఆల్రెడీ డేటా తీసుకుంది. ఇప్పుడు ఇంతకుముందుకు 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ చేంజ్ అయ్యేది. బట్ ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ చేంజ్ అయ్యేటట్టు కొత్తగా జీవో అయితే పాస్ చేయడం జరిగింది. కనుక ఈసారి ఏ రిజర్వేషన్ వస్తుందని చెప్పి ఊళ్ళలో చాలామంది అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అంటే ఇప్పుడు జనవరి 26వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఈ పథకాలు 3 అనేది ఇస్తుంది. ఈ 3 పథకాలు ఇవ్వడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఫిబ్రవరి 2nd వీక్ వరకు ఇవన్నీ కంప్లీట్ అయిపోతే 2nd వీక్లో వస్తాయి. లేదు అంటే ఫిబ్రవరి 3rd వీక్ ఆ ఫిబ్రవరి ఎండింగ్లో ఫిబ్రవరి ఎండింగ్లో రావడానికైతే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ పథకాలన్నీ ఇవ్వాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఎలక్షన్ కోడ్ ఉంటుంది కనుక ఇవి ఇవ్వడానికి అవకాశం ఉండదు. కనుక ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. గవర్నమెంట్ అధికారులు ఏం భావిస్తున్నారు, ఫిబ్రవరి 2nd వీక్ అని భావిస్తున్నారు. బట్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మనకైతే సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఇక్కడ నేను డిస్ప్లే చేసిన పేపర్ అంతా కావాలనుకున్న వాళ్ళు చదువుకోండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.